తెలుగుదేశం శుక్రవారం రోజు అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేయగా రాష్ట్ర వ్యాప్తంగా టికెట్ దక్కని తెదేపా నేతల నిరసనలు వెల్లువెత్తినాయి. అందులో భాగంగా మిత్రపక్షాలకు సీట్లు కేటాయించడంతో పాటు ఇతర కారణాల వల్ల టికెట్లు దక్కని కొందరు తెదేపా నేతలు, వారి మద్దతుదారులు శుక్రవారం ఆయా నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి అనంతపురం అర్బన్ టికెట్ దక్కకపోవడంతో ఆయన వర్గీయులు బొగ్గుమన్నారు. జిల్లా తెదేపా కార్యాలయంలో అధ్యక్షుడి ఛాంబర్లోని కుర్చీలు, టేబుళ్లు, బీరువాలు ధ్వంసం చేశారు. కరపత్రాలు, క్యాలెండర్లు రోడ్డుపై వేసి కాల్చేశారు. అదేవిధంగా అనంతపురం జిల్లాలోని గుంతకల్ టికెట్ బొమ్మనూరు జయరాం కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ జితేంద్ర గౌడ్ అనుచరులు, మద్దతుదారులు పార్టీ కార్యాలయంలోని కుర్చీలను, జెండాలను, బ్యానర్లను రోడ్డుపై వేసి తగలబెట్టారు. అదేవిధంగా విజయనగరం జిల్లా చీపురుపల్లి టికెట్ దక్కకపోవడంతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి నాగార్జున విజయనగరం లోక్సభ స్థానం అధ్యక్ష పదవికి, నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన సంఘీభావంగా చీపురుపల్లి, గరివిడి, ముడిదం మండలాల తెదేపా అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. నాగార్జున మద్దతుదారులు 3 రహదారుల కూడలికి ర్యాలీగా చేరుకొని ధర్నా నిర్వహించారు. నెమలివరం టికెట్ జనసేనకు కేటాయించడంతో అసంతృప్తితో ఉన్న తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కర్నూతు బంగారరాజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతారని ప్రకటించారు. పోలిపల్లిలో 4 మండలాలు నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ తొలి జాబితాలో తమ టికెట్ ప్రకటించి తర్వాత పొత్తులో భాజపాకు ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శుక్రవారం తల్లి, భార్య, బిడ్డలతో కలిసి మహేంద్రవాడలో ఇంటికి వెళ్లి న్యాయం కోసం నల్లమిల్లి పేరిట ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. తల్లి నడవలేకపోతే రిక్షాలో కూర్చోబెట్టి ఆయనతోనే తోసుకుంటూ ప్రజల్లోకి వెళ్లారు. పార్టీ నాయకులు సుజయ్ కృష్ణ రంగారావు, బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, వేగుళ్ల జోగేశ్వరరావు, గన్నికృష్ణ తదితరులు రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల్ని కలిసి సముదాయించారు. ఆయనకు న్యాయం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వారు తెలిపారు. దీంతోపాటు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట్రమణ తన మద్దతుదారులతో కలిసి మలియపుట్టి నుంచి చాపర వరకు ర్యాలీ నిర్వహించారు. పార్టీ నాయకత్వం నిర్ణయాన్ని మార్చుకోకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు టికెట్ను తెదేపా అధిష్టానం కిల్లు వెంకట రమేష్ నాయుడుకు కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే గిడ్డా ఈశ్వరి వర్గం తీవ్ర అసంతృప్తికి గురైంది. శుక్రవారం సాయంత్రం పాడేరులోని కుమ్మరిపుట్టులో ఆమె అనుచరులు ర్యాలీ నిర్వహించారు. తెదేపా ఫ్లెక్సీలు, కరపత్రాలు తగలబెట్టారు. గిడ్డా ఈశ్వరిని సొంత అభ్యర్థిగా పోటీ చేయించి రమేష్ నాయుడిని ఓడిస్తామని తెలిపారు.